ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు శాంతి మీ అందరికీ కలుగును గాక. ఈరోజు మనం ఆదికాండం 2వ భాగం వివరణ గురించి తెలుసుకుందాం. ఆదికాండం 2వ భాగం వివరణ 12 నుండి 50 అధ్యాయాలు. ఈ 2వ భాగంలో దేవుని యందు అత్యంత విశ్వాసం కలిగి జీవించిన 4 వ్యక్తులను మనం చూడవచ్చు. వారు ఎవరంటే అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, యోసేపు గారు. వీరందరూ దేవుని యందు అత్యంత విశ్వాసం కలిగి జీవించారు. మనం మొదటగా అబ్రహాం గారిని చూద్దాము. నోవాహు గారికి 3 కుమారులు, షేము, హాము, యాపేతు. షేము వంశముల నుండి అనేక తరములు వచ్చాయి. ఆ తర్వాత మనం అబ్రహాం గారిని చూడవచ్చు. అబ్రహాం గారు దేవుని యందు అత్యంత విశ్వాసం కలిగి జీవించారు. దేవుడు అబ్రహాం గారితో అనేక సార్లు మాట్లాడాడు. 75 ఏళ్ల వయసప్పుడు అబ్రహాం గారు శారా గారిని, తన తమ్ముడు కొడుకైన లోతు గారిని తీసుకొని కనాను దేశానికి వెళ్ళాడు. దేవుడు అబ్రహాం గారితో ఒక గొప్ప నిబంధన చేశాడు. అదేమిటంటే, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, భూజనులందరూ నీ ద్వారా ఆశీర్వదింపబడతారు అని దేవుడు అబ్రహాం గారితో గొప్ప నిబంధన చేశాడు. అయితే అబ్రహాం గారికి అప్పటికే పిల్లలు లేరు. అందువలన అబ్రహాం గారు తన దాసి అయిన హాగరు గారి ద్వారా ఇస్మాయేలును కంటాడు. కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంది. దేవుడు 3 మనుషుల రూపంలో ప్రత్యక్షమయ్యి శారా గారు 1 సంవత్సరం తర్వాత తల్లి కాబోతున్నారు అని తెలియజేశారు. అది వినిన శారా గారు నవ్వారు. కానీ దేవుని వాగ్దానం నిజమే. 1 సంవత్సరం తర్వాత ఇస్సాక్ గారు జన్మించారు. ఇస్సాక్ గారు అబ్రహాం గారి తర్వాత విశ్వాసం కలిగిన వ్యక్తి ఇస్సాక్ గారు. ఒకనాడు ఇస్సాక్ గారిని బలిగా అర్పించమని దేవుడు అబ్రహాం గారిని పరీక్షించాడు. అయితే అబ్రహాం గారు ఏమాత్రం వెనుకాడకుండా బలిని అర్పించబోతుండగా దేవుడు ఆ బలిని ఆపివేశాడు. ఇస్సాక్ గారు రెబెకమ్మ గారిని పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 కుమారులు, యాకోబు గారు, ఏశావు గారు. యాకోబు గారికి ఇంట్లో ఉండి వంట చేయటం అంటే ఇష్టపడేవారు. ఏశావు గారు వేటాడటం అంటే ఇష్టపడేవారు. ఒకరోజు ఏశావు గారు అలిసిపోయి ఒక గిన్నె కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. అంతేకాకుండా తల్లి అయిన రెబెకమ్మ గారు కూడా యాకోబు గారికి ఆశీర్వాదాలు రావడానికి కారణమైంది. అందువలన ఏశావు గారు కోప్పడి యాకోబు గారిని హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. భయపడిన యాకోబు గారు తన మామ అయిన లాబాను గారి దగ్గరకు పారిపోయాడు. అక్కడ యాకోబు గారు తన మామ కూతురైన రాహేలు గారిని ఇష్టపడ్డాడు. అయితే లాబాను గారు మోసం చేసి లేయా గారినిచ్చి వివాహం చేశాడు. చివరికి రాహేలు గారిని కూడా యాకోబు గారు వివాహం చేసుకున్నాడు. లాబాను గారి నుండి విడిపోయిన తర్వాత యాకోబు గారికి దేవునితో ఒక విశేషమైన అనుభవం వచ్చింది. ఆయన రాత్రి దేవునితో పెనుగులాడాడు. అప్పుడు దేవుడు, నీ పేరు ఇక నుండి యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పేరు మార్చాడు. యోసేపు గారు యాకోబు గారికి 12 మంది కుమారులు. అందులో యోసేపు గారంటే యాకోబు గారికి ప్రత్యేకమైన కుమారుడు. దీని వలన తన సహోదరులైన వారు అతనిని దూషించి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేశారు. అక్కడ యోసేపు గారు అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దేవునికి విధేయుడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనిని ఐగుప్తు ప్రధాన స్థాయికి తీసుకువచ్చాడు. అంతలో ఆ దేశానికి కరువు రావడంతో తన అన్నలైన వారు ఐగుప్తు దేశానికి వచ్చారు. తన రాజుగా ఉన్నప్పటికీ వారిని క్షమించి ప్రేమతో ఆదుకున్నాడు. ఈ భాగం మనకి ఏం నేర్పుతుంది? దేవునిపై విశ్వాసం ఇచ్చిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రణాళిక మనం ఊహించిన దానికంటే గొప్పది. క్షమాపణ, ప్రేమ, విశ్వాసం ఇవి మన జీవితంలో అతి ముఖ్యమైనవి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆమేన్.